హలో అమిగోస్, వెల్కమ్ టు అమివర్ డైరీస్. నేను మీ కార్టూన్ పిల్ల. ఏంటి కార్టూన్ పిల్ల ఏదో ప్లేస్ చూపిస్తుంది, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదు అమిగోస్, దీపావళి ముందు రోజు నరక చతుర్థి కదా. సో మన వరంగల్లో ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో నరకాసుర వధ సెలబ్రేషన్స్ చేస్తున్నారన్నమాట. దసరా ఎలాగైతే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతాయో, దివాళీ కూడా సేమ్ అట్లనే తగ్గేదలే అన్నట్టు మన సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. మరి ఇప్పుడు మనమైతే లోపలికి పోయినాం కదా, లోపలికి పోగానే ఇంత పెద్ద సెటప్ చేసి, ఇంత పెద్ద సెలబ్రేషన్స్ చేసి, ఇంతమంది వచ్చాక ఖాళీగా ఎలా ఉంచుతారు? మన కల్చరల్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చిన్నపిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చేస్తారన్నమాట. అండ్ తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు స్పీచ్లు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత మన సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అస్సలు పండగ ముందుంది. సో అసలు సెలబ్రేషన్స్ ముందుంది అన్నమాట. సో చూడండి, ఇక్కడ జాతర లెక్క చేస్తారన్నమాట. మొత్తం ఘోరంగా మంది వస్తారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే మరి పోలీసులు కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా వచ్చేసారు. ఎక్కడ తగ్గేదే లేదు. ఈ క్రౌడ్ కూడా చూడండి, ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు మొత్తం క్రౌడ్ అంతా దూసుకొచ్చేసింది. ఇక్కడ చూడండి, పోలీసులు కూడా వాళ్ళందరినీ ఆపుతున్నారు. అండ్ ఫైనల్లీ మన క్రాకర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆకాశంలో తారాజువ్వలు దూసుకుపోతున్న నరకాసుర వధ తారాజువ్వలు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, సో ఆ తర్వాత మన నరకాసురుడిని కూడా ఎంటర్ కావాలి కదా, నరకాసురుడు కూడా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నరకాసురుడి పక్కన ఉన్న మల్లె చెట్టు, పందిరి, స్నేక్ అవి కాలుస్తారు. అండ్ తర్వాత క్రాకర్స్ పేలుస్తారు. ఆ తర్వాత మన నరకాసురుడి ఎంట్రీ ఉంటుంది. మన నరకాసురుడి ఎంట్రీ ఎలా ఉంటుంది ఏంటి చూడాలని క్యూరియస్గా ఉందా? మరి ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దాం పదండి అమిగోస్.
అమిగోస్ మన సెలబ్రేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో ఇది మన నరక సంహారం అన్నమాట. ఇలా జరిగింది నరక సంహారం. ఏంటి అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లేదు లేదు అమిగోస్, అసలు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇంతసేపు దాకా సెలబ్రేషన్స్ చూశారు కదా, అసలు దివాళీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అది మనకు కూడా తెలుసుకోవాలి కదా. సో వినండి అమిగోస్. సో యాక్చువల్లీ ఏంటంటే శ్రీరాముడు అండ్ సీతాదేవి లక్ష్మణుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్తారు కదా. సో వాళ్ళు తిరిగి సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చినందువలన ప్రజలందరూ ఆ సంతోషంతో క్రాకర్స్ పేలుస్తారంట, ఇట్లా రాకెట్స్ ఇదంతా లైట్స్ పేలుస్తారంట. సో దానికోసం దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి ఒక కథ ఉంది. అసలు యాక్చువల్గా ఈ నరకుడు ఎవరు అండ్ ఇతని చంపడం ఏంటి అని అనుకుంటున్నారా? సో ఏంటి అంటే నరకాసురుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవాడు అన్నమాట. సో అతను ప్రజల్ని చాలా అంటే చాలా హింసించేవాడు. సో అందుకని ప్రజలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమ బాధల్ని చెప్పుకుంటారనమాట. సో అలా బాధల్ని చెప్పుకున్నందుకు మరి శ్రీ మహావిష్ణువు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పాలి కదా. సో అందుకనే శ్రీ మహావిష్ణువు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరిస్తారంట. సో అందుకని మన దీపావళి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో తెలుసుకున్నారు కదా అమిగోస్. సో సెలబ్రేషన్స్ చూసారు అండ్ దివాళీ స్టోరీ విన్నారు అండ్ ఎవ్రీథింగ్ మీరు తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఫైనల్లీ మన సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ ఇలా జరిగిపోయాయి. అండ్ దెన్ చూడండి జనాలు అయితే ఫుల్ మంది వచ్చారు. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి అక్కడనే కొద్దిసేపు కూర్చున్నాం అన్నమాట. అయినా లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇంకా అయిపోయింది కదా దివాళీ అండ్ దసరా రెండు అయిపోయినాయి. సో మళ్ళీ క్రాకర్స్ వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అన్ని క్రాకర్స్ పెలుస్తున్నారు. అండ్ క్లాసికల్ డ్యాన్స్ చేసిన ఈ చిన్నపిల్లలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అండ్ ఈ క్రాకర్స్ చూస్తేనైతే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా క్రాకర్స్ పేల్చారు. అండ్ ఆ స్కైలో ఇలా కలర్స్ ఇలా వస్తుంటే మస్త్ అమేజింగ్ అనిపిస్తుంది అమిగోస్. సో ఇది మన దీపావళి సెలబ్రేషన్స్ వరంగల్లో ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో మన సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరిగాయి. అండ్ ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ కూడా ఇచ్చారు, ఆ చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ ఫైనల్లీ మన సెలబ్రేషన్స్ అంతా ఇలా జరిగిపోయిందన్నమాట అమిగోస్. సో అమిగోస్ ఇదంతా దీపావళి ముందు రోజు నరక చతుర్థి కాబట్టి నరక సంహారం చేసి ఇదంతా ముందు రోజు జరిగిన సెలబ్రేషన్స్. సో దివాళీ రోజు ఏం చేస్తాము అది కూడా తెలుసుకోవాలి కదా. సో దివాళీ రోజు క్రాకర్స్ పేలుస్తామని కొంతమంది నోములు చేసుకుంటారు. మనమైతే లైట్స్ పెట్టుకుంటాం, నోములు అయితే ఏం లేవు.